అందరూ పుట్టగానే అండి పరిగెట్టేస్తారండి, పాగుతాం, కింద పడతాం, దోగాడుతాం, లేచి నుంచుంటాం, చాలా బలంగా నుంచుంటాం, చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం పార్టీని. మాట్లాడుతూ మీరు కూర్చోబెట్టి వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదండి. మీరు కాదా ఆర్గనైజేషన్? జెండాలు పట్టుకున్న ఆర్గనైజేషన్ లేకపోతే పార్టీలు ఎలా నడుపుతాం? ప్రతి పార్టీకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి జనబలం ఏది? జన సైనికులు ఎక్కడ? వాళ్ళందరికీ మనకి కష్టపడాలి. మనం మిగతా పార్టీ 2009లో జనసేన పార్టీ స్థాపించడానికి ముందుకు తీసుకెళ్ళకుండా కష్టం కూడా చెప్తాను మీ అందరితోటి. మీ అందరి సహాయ సహకారాలు ఎందుకు కావాలో చెప్తాను. 2009 ఎన్నికల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ స్థాపించి ఇంతమంది ప్రజల అభిమానం తిరిగి చూడగొంటాం చాలా కష్టసాధ్యమైన విషయం. ఇక్కడ స్టార్ట్ అవ్వాల, కింద నుంచి మైనస్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున మీ అందరికీ ప్రియమైన జన సైనికుల్లో తయారవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది, దశాబ్దం పట్టింది నాకు. నేను చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతిగా చేస్తాను. కులాల ఐక్యత నేను ఎందుకు మాట్లాడతానంటే నాకు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ కలిగించింది. గంగ తల్లి బిడ్డలకి, అడవి తల్లి బిడ్డలకి గొడవ పెట్టారు వాళ్ళ పాలసీల మీద. మీరు ఇవ్వలేని హామీ, నిర్వర్తించలేని చట్టాలని మీరు ఎందుకు ఇస్తారు? మీరు పార్టిసిపేట్ చేస్తామని చెప్పి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరంటే సరిగ్గా 2 పూట్ల తిండి తినలేని వాళ్ళు, అడవిని నమ్ముకున్న పుత్రులు, గంగతల్లిని నమ్ముకున్న పుత్రులు. తెలుగుదేశం పాలసీలు, ముఖ్యమంత్రి పాలసీలు ఎప్పుడు కులాలను విడదీసే పాలసీలే కానీ జనసేన లాగా కులాలను కలిపే పాలసీలు లేవు తెలుగుదేశం పార్టీకి. నేను అది మాటలతో చెప్పలా. తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేసి చేపించాం, మేము అన్ని కులాలని సమానంగా గౌరవిస్తామని చెప్పి. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ వస్తే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూకి 5 కాదు 15 సంవత్సరాలు మాట్లాడారు. మాట్లాడితే నేను వారికి ఒకటే చెప్పాను, ఏమంటే మీరు మాట్లాడరా అంటే లేదు మేము చేస్తామని చెప్పారు. ఫైనల్గా ఏం చేశారంటే ఇది రానివ్వట్లేదు చెప్పి 1.5 సంవత్సరం తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు చేసింది ఏంటంటే తిరుపతిలో సభ పెట్టి ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది మనం జనసేన పార్టీ. మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేశారు, రాత్రికి రాత్రి కాకినాడ సభ ముందు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటే స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. ఆ రోజున కాకినాడలో మనం ఏం చెప్పాం, 2 చేతుల్లో 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు మీకు కావాలంటే తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఈ రోజున మాట్లాడితే ఆయన భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ నా బంధువుల చుట్టూ ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే అమిత్ షా గారు వచ్చి మీ జనసేన అవసరం లేదు, మీరు భారతీయ జనతా పార్టీలో కూడా వచ్చేస్తే నేను పదవి లేకపోయినా అధికారం లేకపోయినా ఏం లేకుండా నేను నమ్ముకున్న నా జన సైనికులు, నా ప్రజలు నేను మోసం చేయను. పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు. నన్ను బెదిరించండి, ఏదైనా చేసుకోండి, కానీ ఇష్టం లేకపోతే నేను కామ్గానే ఉంటాను, కానీ మీ బెదిరింపులకు మీ ఒత్తిడికి నేను లొంగే వ్యక్తిని కాదని చెప్పాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు. ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఒకటే అడగదలుచుకున్నా, ఆ రోజున స్పెషల్ ప్యాకేజ్కి ఎవరండి సన్మానాలు చేసింది? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండి. మీరు అమరావతి అంతా మొత్తం ఊరేగింపు చేశారు కదండి, కొద్దిమంది జనంతో అన్ని అంత కోట్లు ఖర్చు పెట్టి. అది జనసేన అన్ని చేసింది, పవన్ కళ్యాణ్ అన్ని చేసింది, తెలుగుదేశం పార్టీ కదా చేసింది. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎవరండి ఒప్పందం ఉంది, మీకా నాకా? ఈ రోజున వాళ్ళు చేయాల్సినవి చేసి నేను అడిగినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగినప్పుడు ఒక్క మాట మాట్లాడరు, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. అక్కడ అరుణ్ జైట్లీ గారికి తిరుపతి నుంచి వెంకటేశ్వర లడ్డూలు తీసుకెళ్తే ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుంటే ఆయన 2 చేతులు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు రిటర్న్. అది వాళ్ళు చేసింది. అది వీళ్ళందరూ మెచ్చేసుకొని
నేను ఎన్ని మాట్లాడండి, పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు, కొత్తోడు తెలియదండి అని చెప్పి వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా, అఖండ జ్ఞానుల్లాగా, అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం, ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది, మిగిలిన దాన్ని ఒప్పుకుంటాం. మేము ఇన్నిసార్లు మాట్లాడుతుంటే నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,000 కోట్లకి లెక్కకు అంతులేదు అని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వీళ్ళు మేలుకోలేదు. అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ. సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మేము ప్రజా సమస్యలు మాట్లాడితే మాకు అవసరం, మేము ముఖ్యమంత్రి అయితే అప్పుడులాగా అసెంబ్లీలో అనుకుంటే ఎలాగా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? నాలాంటి ఒకటి బయటకు వచ్చి, ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు, బయటకు వచ్చి ఉద్దానం గురించి మాట్లాడినప్పుడు, ప్రభుత్వాలు కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈరోజు చింతిస్తున్నాను. మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నిన్ను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. క్షమించండి. కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పాటికి ఉద్దాన సమస్యని నేను తీర్చిన అసెంబ్లీని ఆపేసేవాడిని. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు నాకు. అలాంటిది వాళ్ళకి అన్ని పదులు ఎమ్మెల్యేలు పెట్టుకుని కూడా చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించడంలో ఫెయిల్ అయిందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీ అపారమైన 4 దశాబ్దాల అనుభవంతో 40 రకాలుగా మాటలు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. ఒకసారి అది అక్షయ పాత్ర కాదంటారు, అదేమి దానివల్ల ఒరిగిందేం లేదంటారు. ఇన్ని రకాల